వర్త్ ఉండేటట్టే కంటెంట్ ఉండాలి కదా. 100% అది ఒప్పుకుంటా. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఎంజాయ్. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ సినిమా ఉంటే తప్ప మీరు చూడట్లేదు, అది నేను ఒప్పుకుంటున్నా. నాది 1 టైం వాచబుల్ మూవీ, కానీ 0.45 ఇచ్చే సినిమా అంత చెడ్డ సినిమా కాదు నాది. నేను ఇప్పటికి కూడా చెప్తా, అంత చెడ్డ సినిమా కాదు. సరే, తర్వాత ఇప్పుడు సినిమా థియేటర్లో నడుస్తుంది, ఇప్పుడు వెళ్ళి చూడండి. లేదు ఇప్పుడు కూడా నడవకపోతే మీరు ఒక పని చేయండి, నా మొహం అలా ఉందేమో, లేదంటే ఆ కోపం లాగా, లేకంటే ఒక ఆరోగెంట్ లాగా అలా ఉంటుందేమో. సారీ ఫర్ దట్, నాకు దేవుడు ఇదే ఇచ్చిండు. కుछ भी नहीं बोल रहा हूँ रे भोसड़ी के రాహుల్ రాజ్. అది సో నేను కొన్ని చూపిస్తాను మీకు. ఇదివ్వండి. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య, సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు. అది నేను అనొచ్చు, కానీ అనను, ఎందుకంటే అది నా సంస్కారం. సరే, ఇప్పుడు నేను సోహెల్ గారి గురించి ఎందుకు, నేను కూడా అనొచ్చు అరే భోషుడికే అని, కానీ నేను అనను, ఎందుకంటే అది నా సంస్కారం. అసలు నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు నన్ను. నేను చాలా రెస్పెక్ట్ఫుల్ తో సంబోధిస్తాను అందరు. వాడు వీడు అని ఎందుకు అన్నాను? నా సినిమాని అన్నావు కాబట్టి అన్నాను. ఇప్పుడు ఒక చిన్న లాజిక్. యువ సామ్రాట్ అంట వాడు చెప్తున్నాడు. సో బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏవో మాట్లాడుతుంటారు. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య. వాడెవడో యువ సామ్రాట్ అంట అని చెప్పేసి అన్నావు. ఓ చిన్న లాజిక్ భయ్య, వాడెవడో యువ సామ్రాట్ అన్నోడి నువ్వు అలా మాట్లాడినావు యువ సామ్రాట్ అన్నని. నేను ఒకటి చెప్తా, నిన్న అంటేనే కదా నువ్వు అన్నావు. మరి నా సినిమా అంటే నాకు కూడా బాధ ఉంటుంది కదా. నా సినిమా అంటే నాకు బాధ ఉంటుంది కదా, అది పక్కన పెట్టు. ఇంకోటి ఏంటిది, ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని ఈజీగా తీసిపడవచ్చు. నువ్వు యాక్టర్ ఏంటి, నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు కదా, సింపతి స్టార్వి, బెగ్గింగ్ స్టార్ అని నేను చెప్పొచ్చు. సో చెప్పొచ్చు అనే అన్ని చెప్పేస్తున్నాడు. చెప్పొచ్చు అని చెప్పేసి నేను కూడా చెప్పొచ్చు. నువ్వు పెద్ద రివ్యూవర్ కాదు. అదే మీరు అన్నట్టు స్ట్రగ్లింగ్ హీరో ఉన్నారు కదా, నేను స్ట్రగ్లింగ్ హీరో అనలేదు, అనొచ్చు అన్నా. అనొచ్చు అన్న, అనొచ్చు కానీ అన్నా, ఎందుకంటే అన్న సంస్కారం అది అనేసి అనొచ్చు అన్నాను. సో అనొచ్చు కదా అని నా సంస్కారం అని అన్నావు. నేను ఒకటే, సరే ఇవన్నీ పక్కన పెట్టేసాను. ఈరోజు ఒకటి చెప్తా. నేను ఎంత కష్టపడితే ఈ ప్లాట్ఫామ్కి వచ్చిందో మీకు తెలియదు. నేను ఎంత కష్టపడితే ఈ ప్లాట్ఫామ్కి వచ్చిందో మీకు తెలియదు. నేను సీరియల్ నుంచి, ఒక డాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ అయినా. నేను పూల చొక్క అనే వ్యక్తి మాటలు మారుస్తూ ఉంటాడు. మీరు ఒకసారి ఇంటర్వ్యూస్ చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు. ఇంటర్వ్యూ ముందు కూర్చున్నప్పుడు ఒక రివ్యూవర్కి అంత ఉంటే, ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టి సినిమా తీసి వాడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నా సినిమా చూడండి అని చెప్పేసి వాడు అడుక్కుంటే ఏంటి, ఏం చేస్తే ఏంటి, వాడు సినిమా చూడమని చెప్పేసి అడగడమే వాడి పని. నేను కాకపోతే నా సినిమా నేను చూడమని చెప్పేసి అనకపోతే వాడు చెప్తాడా? సో మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీకు తెర ముందు కనిపించేది, మాట్లాడేది మాత్రమే కనిపిస్తుంది. కానీ వాడు యూట్యూబ్ చేసుకొని, యూట్యూబ్ ఒకటి పెట్టేసుకొని ఒక రివ్యూ ఇచ్చి పుచ్చుక్కు అని చెప్పేసి వాడు రావణ్ గాడు అనేటోడు వాడు ఇష్టమైనట్టు మాట్లాడేసి ఈరోజు యూట్యూబ్లో వాళ్ళు ఏదో ఫేమస్ అవుదామని చెప్పేసి నాలాంటి స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్, అతనే స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్, అవును నేను స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్. స్ట్రగ్లింగ్ అంటే ఏంటి? కష్టపడే వ్యక్తిని. నేను కష్టపడే వ్యక్తిని, నాకు తెలుసు నా పెయిన్ ఏంటో. అతను అన్నప్పుడు నాకు తెలుసు. మీ అందరికి కనిపించవచ్చు. మీరందరు ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, చాలామంది నెగిటివ్స్. మీరందరు నా గురించి ఎందుకంత కమెంట్లు చేస్తున్నారు? అంతమంది ఎందుకు కమెంట్లు చేస్తున్నారు? మీ జోలికి నేను వచ్చినా? నేను అన్నది ఎవరు? వ్యక్తిని అన్నప్పుడు ఆ వ్యక్తి నేను మాట్లాడుకుంటాం. మధ్యలో మీరు వచ్చి నన్ను తిట్టుకుంటున్నారు కదా కొంతమంది. ఎందుకు తిట్టుకుంటున్నారు? మిమ్మల్ని ఏమనకముందే మీరు తిట్టుకుంటున్నారే. ₹1,00,00,000 పెట్టి అక్కడ అప్పు చేసి మా ప్రొడ్యూసర్ సినిమా తీస్తే మరి 100% మాకు కూడా ఉంటుంది కదా బాధ, మా సినిమాని కమెంట్ చేయడంలో. మరి మేము చిన్న కమెంట్ కూడా చేయొద్దా? ఇక ఒక మాట అనద్దా? సరే, నేను సారీ కూడా చెప్పిన అతనికి. నేను ఇలా మాట్లాడినా, నేను క్షమించు నన్ను, సారీ నవీన్, నేను ఏదో ఎగ్జైట్మెంట్ అయిపోయి కోపంలో నాకు ఏం అర్థం కాక మెంటల్లీ స్ట్రెస్ అయిపోయి నేను అలా మాట్లాడినా అని చెప్పేసి అదే రోజున సారీ చెప్పిన. మార్నింగ్ గారు అని చెప్పేసి ఒకటి పెట్టేసిండు కదా, ఎక్స్ప్లెయిన్ చేసిండు. దాని తర్వాత కూడా మళ్ళీ ఇందాక పెట్టిన మెసేజ్ చూపించిన, నవీన్ ఐఎమ్ గోయింగ్ టు డిప్రెషన్, లెట్ స్టాప్ దిస్, ఇక్కడికి వదిలేసే అయిపోయింది, నేను డిలీట్ చేపిస్తాను, నువ్వు డిలీట్ చేసేసే, ఇంకా వదిలేసే ప్లీజ్ అని చెప్పేసి నేను చెప్పిన. ఏం చేస్తున్నాడు ఈరోజు? ప్రతి ఒక్క ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి సోహెల్ నన్ను బెదిరిస్తున్నాడు. ఇదే
నేను బెదిరించలేదు. నేను గనక ఇండస్ట్రీ అని కాకపోతే ఆడు ఉండడు అంటే దేనికి ఉండడు, రివ్యూ ఇవ్వడానికి ఉండడు అంతే. వాడిని వేసేస్తా నరికేస్తా. నన్ను ఎట్లా చూస్తున్నారంటే దీనమ్మ జీవితం, దేశంలో రేప్ చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, వాళ్ళు మంచిగా దీనమ్మ రువాబ్ లెక్క తిరుగుతుర్రు. నేను ఇంత కష్టపడి నేను సినిమా మీద ప్రేమతోని నేను ఇంతలా అరే చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావాలి. ప్రతి ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీరు. అరే ఏంటిది వేరే ఇండస్ట్రీలో ఇప్పుడు చూడండి వీళ్ళు స్టార్ అయ్యారు అది అంటే, చరిత్రలో ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక చిన్న స్క్రీన్ నుంచి ఇప్పటిదాకా ఒక పెద్ద స్టార్ ఎవ్వరు అవ్వలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో. ఐ వాంట్ టు ప్రూవ్ దాట్. అదే తపన, అదే నమ్మకం, అదే ధైర్యం, అదే ప్రయత్నం నాది. మీ అందరికి పూల చొక్కా ఇది చెప్పలేదు. అతనికి నేను సారీ చెప్పినా, మళ్ళీ రెండోసారి మళ్ళీ మెసేజ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా నన్ను డౌన్ చేయాలని చూస్తున్నాడు. సో అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా నెగిటివ్ వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఏమనక ముందు ఇక్కడ పెడుతున్నారు కదరా, నేను నిజంగా చెప్తాను, యాజ్ బ్రదర్గా చెప్తున్నా, యాజ్ ఫ్రెండ్గా చెప్తున్నా, నేను చాలా బాధపడ్డారా, నిజంగా చెప్తున్నారా, నిజంగా చెప్తున్నా, చాలా బాధపడ్డా. ఎందుకంటే డబ్బులు పెట్టినోడికే తెలుస్తుందిరా, మీకు అర్థమైతే లేదు. నేను ఇదేదో ఆ పర్ఫార్మెన్స్ లాగా కాదు, కథ వేరుంటుంది అన్నాడు, లేదంటే ఇచ్చి పడేస్తా అన్నాడు, ఇదే నా లాస్ట్కి వచ్చి బెగ్గింగ్ చేసుకున్నాడు అంటే సినిమా కోసం బెగ్గింగ్ కాదురా, ఏడికన్నా పోవచ్చు. నేను అంత ఇష్టం నాకు సినిమా అంటే, అంత పిచ్చి. నెగిటివ్ పబ్లిసిటీ నేను చేయలేదు రమేష్, నీకు అర్థమైతే లేదు. నెగిటివ్ పబ్లిసిటీ చేయలేదు. నేను ఎమోషనల్ అయినా, ప్రతి దాంట్లో ఎమోషనల్ అయిపోయినా. నేను అందరితో చూస్తున్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. థియేటర్లో మొత్తము 70% ఆక్యుపెన్సీ ఉండే ఐమాక్స్లో. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, మస్తు ఎంజాయ్ చేసిర్రు. నేను అవినాష్ని అడిగినా, వేరే వాళ్ళని అడిగినా, అరే ఈ సినిమా ఎట్లుంది అంటే, అరే నువ్వు చేసిన 4 సినిమాలు మస్తు ఉన్నదిరా, మస్తు ఎంజాయ్ చేసినాం, ఆర్జే చేతు అన్న మస్తు ఉన్నది అన్నాడు. అందరు మస్తున్నది అనేసరికి నాకు అప్పుడే ఫోన్ వచ్చిందిరా, జరిగిన విషయం చెప్తా. అప్పుడే ఫోన్ వచ్చింది, భయ్యా ఇట్లా తిరుపతిలో షో పడలేదంట అది ఇది అని చెప్పేసి అనగానే నేను లోగా ఫీల్ అయిపోయినా. అరే ఇంత ఖర్చు పెట్టినా కదా, ఇంత చేసినా కదా అని చెప్పేసి వచ్చి నేను అప్పుడు మెల్లమెల్ల లోపల బాధ తెలియకుండానే నాకు వచ్చేసి ఇంకో మిస్టేక్ చేసిన నేను ఒప్పుకుంటా, దానికి ఐ హ్యావ్ టు సే సారీ. ఈ మా పిచ్చి సీన్లు ఉంటేనే నేను చేస్తా, లేకపోతే అది ఇది అని నేను చెప్పడం తప్పు చేసిన. అది ఐ షుడ్ నాట్ సే లైక్ దాట్. బీయింగ్ అన్ యాక్టర్ ఐ షుడ్ నాట్ క్రై లైక్ దాట్, ఐ షుడ్ నాట్ సే లైక్ దాట్, ఐ విల్ యాక్సెప్ట్ దట్. బట్ అట్ దట్ టైం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలియకుండానే అలా వచ్చేసింది భయ్య. నేను కావాలని చేయలేదు, నిజంగా నేను కావాలని చేయలేదు. అలా వచ్చేసింది. నన్ను ఏం చేయమంటారు? నేను ఎమోషనల్ అయిపోయినా. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్, ఎక్కువ ఎడ్యుకేటెడ్ కాదు నేను. ఐఎమ్ నాట్ ఎ క్లాసీ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ మెచ్యూర్డ్ పర్సన్, ఐఎమ్ చైల్డిష్. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా ట్రోల్ చేసుకోండి, కానీ నాకు అర్థం కాకుండా, నాకు తెలియకుండానే మెంటల్లీ నేను డిస్టర్బ్ అయిపోయినా కాబట్టి నేను అలా ప్రవర్తించిన ఆ టైంలో. కానీ దానికి ఒక పెయిన్ ఉంది, దాని వెనకాల ఒక పెయిన్ ఉంది. అరే వద్దురా, తిట్టకండ్రా, ఇంకా పోరా పుంకా అవి వద్దురా భయ్. అర్థం చేసుకోండి ఇప్పటికైనా. నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము. మనిషి బతుకున్నప్పుడే వాల్యూ ఇవ్వర్రా, మనిషి బతుకున్నప్పుడే చెప్తున్నాడు అన్ని సమస్యలు. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మీరు ట్రోలింగ్ ఆపండి, ఇప్పటికైనా మీరు అదంతా ఇది చేయండి. నా కష్టానికి 12, 13, 14